మార్నింగ్. ఈరోజు మనం బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్. ఇది బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టంలో పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఒకటి బ్యాటరీ, తర్వాత ఇగ్నిషన్ స్విచ్, దీన్ని బ్యాలెస్ట్ రెసిస్టర్ అంటారు. ఇది వైండింగ్, రెండు ప్రైమరీ వైండింగ్స్, సెకండ్ వైండింగ్ ఉన్న హెచ్టీ కాయిల్. దీన్ని సిబి పాయింట్స్, డిస్ట్రిబ్యూటర్. ఇది 4 సిలిండర్ ఇంజిన్ యొక్క సివి డయాగ్రామ్ ఇది. కాబట్టి మనకి 4 స్పార్క్ ప్లగ్లు అనేవి తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది. ఓకే, బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది మనకి ఓన్లీ పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే వాడతాం. ఓకే, బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది ఓన్లీ పెట్రోల్ ఇంజిన్లో వాడతాం. దీని యొక్క వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉందో చెప్దాం. ఫస్ట్ ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 12 వోల్టేజ్ బ్యాటరీ. ఇది ఈ 12 వోల్టేజ్ బ్యాటరీ యొక్క రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ టెర్మినల్, రెండోది నెగిటివ్ టెర్మినల్. ఓకే, ఈ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఇది నెగిటివ్ టెర్మినల్ నుంచి మనం ఏం చేస్తున్నాం, గ్రౌండ్ని ఎర్తింగ్ ఇస్తున్నాం. ఓకే, గ్రౌండ్కి ఇలా ఎర్తింగ్ ఇచ్చేస్తున్నాం. పాజిటివ్ టెర్మినల్ నుంచి మనం ఇలా కనెక్షన్ ఇచ్చి ఇక్కడ ఒక స్విచ్ అనేది పెట్టుకున్నాం. కీ, మనం బైక్ కీ ఇస్తాం కదా, ఆ కీ అనమాట. ఆ కీని ఏమంటాం ఇక్కడ, ఇగ్నిషన్ స్విచ్. ఓకే, ఇగ్నిషన్ స్విచ్ అని అంటాం. ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేయగానే ఏమవుతుందంటే ఈ బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి, ఈ బ్యాటరీ యొక్క కరెంట్ అనేది ఇక్కడి నుంచి ఇలా పాస్ అయ్యి ఇక్కడ కీ ఆన్ చేయగానే ఏదవుతుంది, ఈ కరెంట్ ఇలా వచ్చి ఇలా పాస్ అయ్యి రెసిస్టర్ కూడా ట్రావెల్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, మనకి వైండింగ్స్లోకి వెళ్తుంది. ఓకే, అది ఇక్కడ రెసిస్టర్ని ఎందుకు పెట్టుకున్నాం, రెసిస్టర్ని ఎందుకు పెట్టుకున్నాం అంటే ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాపర్ వైర్స్, ఈ కాపర్ వైర్స్కి కొంత మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఏదో టెంపరేచర్ అలా హీట్ అవుతూ టెంపరేచర్ అలా బాగా ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ కాపర్ వైర్ ఏమవుతుంది, మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆ కాపర్ వైర్ మెల్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, బ్యాలెస్ట్ రెసిస్టర్ని దానికి సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, బ్యాలెస్ట్ రెసిస్టర్కి యొక్క ప్రాపర్టీ ఏంటంటే మనకి టెంపరేచర్ రైజ్ అవుతుంది కొద్ది రెసిస్టెన్స్ కూడా రైజ్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ 12 వోల్టేజ్ కరెంట్ పంపించాను. 12 వోల్టేజ్ కరెంట్ పంపించినప్పుడు ఏంది, అలా కరెంట్ వెళ్తూ కాసేపు ఏటవుతుంది, వైర్ అనేది టెంపరేచర్ పెరిగిపోతుంటుంది. వైర్ టెంపరేచర్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే, వైర్ టెంపరేచర్ పెరిగితే T ప్రపోర్షనల్ టు R, అంటే టెంపరేచర్ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నంత కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే కరెంట్ని కాస్త అపోజ్ చేస్తుంటుంది. అంటే కాసేపు స్లో పంపించడం కానీ లేదా కాసేపు ఆపేయడం కానీ జరుగుతుంటుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ కరెంట్ని ఇక్కడి నుంచి పాస్ అయ్యి ఇక్కడ మనకి ఈ లార్జ్ అంటే థిక్ వైర్ ఏదో ఉంది, అంటే దళసరిగా ఉంది కదా వైరు. ఆ దళసరిగా ఉన్న వైర్ని మనం ప్రైమరీ వైండింగ్ అంటాం. ప్రైమరీ వైండింగ్ అంటాం. ఓకే, ఈ సన్నటి వైర్ ఇంకో వైర్ ఉంటుంది, దాన్ని సెకండరీ వైండింగ్ అంటాం. సెకండరీ వైండింగ్. ఓకే, ఈ మధ్యన ఐరన్ కోర్ లేదా దీన్ని ఎలక్ట్రోడ్ అని చదువుతాం. ఓకే, ఇందులో ఏమవుతుంది, ఫస్ట్ ఇందులో మెకానిజం ఏముంటుంది అంటే ఈ మధ్యన ఒక ఎలక్ట్రోడ్ కోర్ ఉంటుంది, ఐరన్ కోర్ ఉంటుంది. ఆ ఐరన్ కోర్ పైన మనం ఏం చేస్తాం, సెకండరీ వైండింగ్ని అంటే తిన్ వైర్, సన్నటి వైర్ని ఏం చేస్తాం, చుడతాం అనమాట. దాని మీద ఎన్నిసార్లు చుడతామంటే 21,000, 21,000 సార్లు మనం దాన్ని ఆ సన్న వైర్ మీద దానిపైన చుడతాం. ఆ సన్న వైర్ చుట్టిన తర్వాత ఆ సన్న వైర్ మీద ఏం చేస్తాం, ఈ ప్రైమరీ వైండింగ్ అంటే దళసరి వైర్, బాగా థిక్గా ఉన్న వైర్ని ఎన్నిసార్లు చుడతామంటే 200 to 300, 200 నుంచి 300 టైమ్స్ మనం థిక్ వైర్ని దాని సెకండరీ వైండింగ్ పైన చుడతాం. ఓకే, అది ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటి చూడండి. ఇక్కడ నుంచి పాస్ అయిన 12 వోల్టేజ్ కరెంట్ అనేది ఫస్ట్ ఎందుకు వెళ్తుంది, ప్రైమరీ వైండింగ్లోకి వెళ్తుంది. ప్రైమరీ వైండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్ ఉంది కదా, ఈ కరెంట్ ఇలా ఫ్లో అయినప్పుడు ఇక్కడ కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ కరెంట్ ఇలా ఫ్లో అయిన తర్వాత ఇది ప్రైమరీ వైండింగ్. ఇది ఇలాగా ఈ ప్రైమరీ వైండింగ్ కనెక్షన్ దేనికి ఇచ్చాం, మనం సిబి పాయింట్కి ఇచ్చాం. ఓకే, సిబి పాయింట్ అంటే ఏంటంటే కాంటాక్ట్ బ్రేకింగ్ పాయింట్, అంటే కాంటాక్ట్ అవ్వడం, బ్రేక్ అవ్వడం. కాంటాక్ట్ అయ్యి బ్రేక్ అయ్యే పాయింట్ని, ఈ పాయింట్ ఏమంటాం, సిబి పాయింట్ అంటాం. ఇవి 2 పాయింట్స్, సిబి పాయింట్. ఈ మీద ఉన్న జా మూవబుల్ జా, మీద ఉన్న జా మూవబుల్ జా అంటే కింద ఉన్నది ఫిక్స్డ్ అనమాట. ఇందులో ఎటువంటి మూవ్మెంట్ అనేది ఉండదు.
ఓకే. నెక్స్ట్ ఈ సిబి పాయింట్స్ యొక్క జాక్స్ దేంతో తయారవుతాయని మనకు అడుగుతాడు. టంగ్స్టన్. ఓకే. సిబి పాయింట్స్ యొక్క మూవబుల్ జా మరియు ఫిక్స్డ్ జా అనేది దేంతో తయారవుతాయి, ఏ మెటల్ తయారవుతాయి అంటే టంగ్స్టన్ తో తయారవుతాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక కండెన్సర్ అనేది మనం ఫిట్ చేసుకున్నాం. ఈ కండెన్సర్ యొక్క యూజ్ ఏంటంటే ఇక్కడ సిబి పాయింట్స్ ఓపెన్ లో ఉన్నప్పుడు వోల్టేజ్ ఎక్కువయ్యి మెల్టింగ్ పాయింట్స్ అనేవి సిబి పాయింట్స్ రెండు మెల్టింగ్ అయిపోయి కాలిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, ఒక కండెన్సర్ ని యూజ్ చేస్తాం. ఓకే. కండెన్సర్ అంటే ఏం లేదు, జస్ట్ బ్యాటరీ లాంటిది. ఒక బ్యాటరీని కండెన్సర్ మనం అంటాం. ఈ కండెన్సర్ అనేది ఈ సిబి పాయింట్ కి ఏ విధంగా కనెక్ట్ చేస్తామని అడుగుతారు. సిబి పాయింట్ అనేది కండెన్సర్ కి ఎప్పుడు కూడా ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 12 వోల్ట్స్ కరెంట్ వచ్చింది కదా. ఈ 12 వోల్ట్స్ కరెంట్ ఏమైంది, ప్రైమరీ వైండింగ్ నుంచి వెళ్ళి వెళ్ళి సిబి పాయింట్ లోకి వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ సిబి పాయింట్స్ రెండు క్లోజ్ లో ఉన్నాయి అనుకోండి. రెండు సిబి పాయింట్స్ అనేవి కాంటాక్ట్ లో ఉన్నాయి. రెండు మూవబుల్ జా ఫిక్స్డ్ జా రెండు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ 12 వోల్ట్స్ కరెంట్ అనేది దీనికి ఉంటే ట్రావెల్ ఏమవుతుంది, ఇలాగే ఎర్త్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం గ్రౌండ్ కి ఇచ్చేసాం. ఓకే. వెహికల్ బాడీకి మనం ఇంజిన్ బాడీకి ఇచ్చేస్తాం. గ్రౌండ్ అయ్యేటప్పుడు అది అలా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంటుంది అంటే ఇందులోన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండక్షన్ అవుతుంటుంది. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలాగా విద్యుత్ క్షేత్రం అన్నమాట. విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండక్షన్ అవుతుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అయిన తర్వాత ఇక్కడ మధ్యన క్యామ్ ఉంటుంది. క్యామ్. ఓకే. ఈ క్యామ్ అనేది ఇలా 4 భుజాలు ఉంటాయి. ఈ కార్నర్స్ ఏవి ఉన్నాయి కదా, కార్నర్స్ దీనికి టచ్ అయినప్పుడు ఏమవుతుంటుంది, సిబి పాయింట్స్ ఓపెన్ అవుతుంటాయి. ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ టచ్ అయ్యేటప్పుడు సిబి పాయింట్స్ క్లోజ్ లో ఉంటాయి. మళ్ళీ ఈ కార్నర్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది. ఈ కార్నర్ మనకి 4 కార్నర్స్ ఉన్నాయి. 4 కార్నర్స్ టచ్ అయ్యేటప్పుడు సిబి పాయింట్స్ అనేవి ఏమవుతుంటాయి, ఓపెన్ అవుతుంటాయి. అక్కడ నా 4 కార్నర్స్ ఎందుకు ఉన్నాయంటే మనకు 4 స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయంటే 4 సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ అనేది మనకి అవి ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. ఓకే. అయితే దీన్ని ఈ ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ పాయింట్ ఏమంటాం మనం, హీల్ అని అంటాం. ఎడ్జ్ పాయింట్ ని హీల్ అంటాం. ఇక్కడ ఇది బై క్రాంక్ షాఫ్ట్ ఇంజిన్ యొక్క క్యామ్ షాఫ్ట్ ద్వారా తిరుగుతుంది. ఇంజిన్ యొక్క క్యామ్ షాఫ్ట్ స్పీడ్ బట్టి తిరుగుతుంది. దీని స్పీడ్ ఈ క్యామ్ యొక్క రొటేటింగ్ స్పీడ్ అనేది ఇంజిన్ యొక్క స్పీడ్ లో సగం ఉంటుంది. ఓకే. ఇంజిన్ స్పీడ్ లో సగం స్పీడ్ సిబి పాయింట్ లో ఉన్న క్యామ్ యొక్క స్పీడ్. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ సిబి పాయింట్స్ క్లోజ్ లో ఉన్నప్పుడు ఏమైంది, మనకి 12 వోల్ట్స్ కరెంట్ అనేది దీని గుండా పాస్ అయ్యి ఎర్త్కి వెళ్ళింది. ఎర్త్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆ టైంలో ఏం జరిగింది, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది డెవలప్మెంట్ అయింది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ పోర్షన్ వచ్చినప్పుడు సిబి పాయింట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. సిబి పాయింట్స్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇప్పుడు కరెంట్ ఫ్లో అనేది ఇక్కడ వరకు వచ్చి మరి వెళ్ళడానికి ప్లేస్ లేదు కదా. సిబి పాయింట్స్ ఓపెన్ అయిపోయి సిబి పాయింట్స్ అయిపోయి ఈ ప్రొడ్యూస్ అయిన ఈ ఇండక్స్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటవుతుంటుంది, కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోవడం అంటే ఇదంతా తయారైంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా తగ్గిపోతుంది అనమాట. అలాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా తగ్గిపోయింది. ఈ తగ్గిపోతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా ఏంటవుతుంది, ఇక్కడికి వచ్చి కండెన్సర్ లోకి వెళ్తుంది. ఓకే. కండెన్సర్ లోకి వెళ్తుంది. కండెన్సర్ లోకి వెళ్ళిన తర్వాత కండెన్సర్ అనేది ఏంటవుతుంది, ఛార్జింగ్ అవుతుంది అనమాట. కండెన్సర్ ఛార్జింగ్ అవుతుందంటే ఎంత ఛార్జింగ్ అవుతుందంటే బ్యాటరీ వోల్టేజ్ కన్నా ఎక్కువ వోల్టేజ్, ఇంకా బ్యాటరీలో ఉన్న 12 వోల్టేజ్ కన్నా దీనికన్నా ఎక్కువ వోల్టేజ్ అంటే ఛార్జింగ్ అవుతుంది. ఎక్కువ కరెంట్ ఛార్జింగ్ కండెన్సర్ అయితే అవుతుంది. అప్పుడు వోల్టేజ్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే వోల్టేజ్ ఎప్పుడు కూడా మనకి హయ్యర్ దగ్గర నుంచి అంటే హై వోల్టేజ్ నుంచి మినిమం వోల్టేజ్, లో వోల్టేజ్, హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి ఎప్పుడు కూడా వోల్టేజ్ ట్రావెల్ అవుతుంటుంది. ఓకే. ఇప్పుడు కండెన్సర్ ఏమైంది, బ్యాటరీ కన్నా ఎక్కువ వోల్టేజ్ ఛార్జింగ్ అయింది కాబట్టి బ్యాటరీ మీద సప్లై అనేది మరి ఇక్కడ వరకు వెళ్దాం అనమాట. బ్యాటరీ సప్లై వెళ్ళకుండా ఈ కండెన్సర్ లో ఉన్న సప్లై అనేది కండెన్సర్ ఉన్న ఛార్జింగ్ వోల్టేజ్ అనేది ఏంటంటే రివర్స్ మళ్ళీ ఇలా వచ్చి ఈ ప్రైమరీ వైండింగ్ ద్వారా వచ్చి ఇక్కడ సెకండరీ వైండింగ్ ఉంది కదా, ప్రైమరీ వైండింగ్ మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఏదో ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రివర్స్ డైరెక్షన్ లో, ఇందాకలా అయిన దానికన్నా రివర్స్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తయారవుతుంటుంది. ఓకే. రివర్స్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. రివర్స్ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సెకండరీ వైండింగ్ లోకి వెళ్తుంది అనమాట. సెకండరీ వైండింగ్ లో వెళ్ళినప్పుడు అక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి, 21,000 టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి అక్కడ వోల్టేజ్ కూడా చాలా హెవీ వోల్టేజ్ అవుతుంది. అప్పుడు రివర్స్ వచ్చిన వోల్టేజ్ మనకి 25,000 వోల్టేజ్ గా స్టెప్ అప్ అవుతుంది అనమాట. 25,000 వోల్టేజ్ స్టెప్ అప్ అయిన తర్వాత 25,000 వోల్టేజ్ ఏంటవుతుంది, సెకండరీ వైండింగ్ ద్వారా ఇలా వచ్చి ఈ హెచ్టీ లైన్ అంటే హై టెన్షన్ లైన్ అనమాట. ఈ హై టెన్షన్ లైన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, మనకి డిస్ట్రిబ్యూటర్ లోకి వచ్చింది. ఓకే.
ఈ డిస్ట్రిబ్యూటర్ వచ్చిన తర్వాత దీన్ని డిస్ట్రిబ్యూటర్ అంటాం. డిస్ట్రిబ్యూటర్ అని ఎందుకు అన్నామంటే ఇది ఏం చేస్తుందంటే వోల్టేజ్ని ఏ టైంలో ఏ స్పార్క్ ప్లగ్ కి వోల్టేజ్ ఇవ్వాలో ఆ టైంకి ఆ స్పార్క్ ప్లగ్ కి వోల్టేజ్ అనేది సప్లై చేస్తుంటుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తాం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. అంటే సప్లైని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏ సిలిండర్కి ఇవ్వాలి ఏ స్పార్క్ ప్లగ్కి ఇవ్వాలో దానికి వోల్టేజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రోటర్ అనేది ఇలాగ రొటేట్ అవుతుంటుంది అనమాట. రోటర్ అనేది ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఇలాగ వచ్చిన సప్లై ఇలా వెళ్ళి దీని గుండా రోటర్కి వెళ్ళి ఇది ఇక్కడ దీన్ని మెటాలిక్ ఎలక్ట్రోడ్ అంటారు. మెటల్ ఎలక్ట్రోడ్స్. ఈ మెటల్ ఎలక్ట్రోడ్స్ కి ఇలా ఫేస్ టు ఫేస్ అపోజ్ వచ్చింది అనుకో, ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న వోల్టేజ్ అనేది ఇక్కడికి ఏమవుతుంది జంప్ అవుతుంది. మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు వోల్టేజ్ జంప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి టచ్ అయ్యేటప్పుడు వోల్టేజ్ జంప్ అవుతుంది. ఇప్పుడు ఏదో వోల్టేజ్ జంప్ అయింది అనుకోండి, ఇక్కడికి వచ్చి వోల్టేజ్ జంప్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా వోల్టేజ్ ఇలా వచ్చి ఎక్కడ వెళ్తుంది నెంబర్ 4 యొక్క స్పార్క్ ప్లగ్. నెంబర్ 4 స్పార్క్ ప్లగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వెళ్ళి ఇక్కడికి జంప్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ సిబి పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ సిబి పాయింట్స్ యొక్క గ్యాప్ ఎంత ఉండాలి? ఈ రెండు సిబి పాయింట్స్ కాంటాక్ట్ బ్రేక్ అవుతుంది, దాని మధ్య గ్యాప్ అనేది మనకి 0.3 mm ఉంటుంది. మామూలుగా బిట్ పరంగా ఇది 0.3 mm. అది అన్ని ఇంజిన్కు ఒకేలాగా ఉండదు, కొన్నిటికి మారుతుంది. కాబట్టి అది 0.4 to 0.5 వరకు ఉంటుంది. కానీ బిట్ పరంగా వచ్చేది మాత్రం ఓన్లీ 0.3 అనే ఆప్షన్లో ఉంటుంది. కాబట్టి 0.3 మనం సిబి పాయింట్స్ యొక్క క్లియరెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే స్పార్క్ వస్తుంది అంటే ఎప్పుడు స్పార్క్ వస్తుంది? ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఈ రోటర్ ఈ ఎలక్ట్రోడ్ కి మెటాలిక్ ఎలక్ట్రోడ్ కి కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు స్పార్క్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు వోల్టేజ్ జంప్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది ఇక్కడ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అయ్యిందంటే దాని అర్థం సిబి పాయింట్స్ ఏ పొజిషన్లో ఉంటాయి? ఓపెన్ పొజిషన్లో ఉంటాయి. ఓకే, అంటే స్పార్క్ వచ్చేటప్పుడు మనకి స్పార్క్ ప్లగ్ దగ్గర స్పార్క్ వచ్చినప్పుడు సిబి పాయింట్స్ ఏ పొజిషన్లో ఉంటాయని అడుగుతాడు. స్పార్క్ వచ్చినప్పుడు సిబి పాయింట్స్ ఓపెన్ పొజిషన్లో ఉంటాయి. ఓకే, సిబి పాయింట్ ఓపెన్ అయినప్పుడు స్పార్క్ ఇక్కడ రాదు, ఎందుకంటే సప్లై ఎక్కడికి వెళ్ళిపోతుంది? గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పార్క్ ప్లగ్ లో మనకి 2 టైప్స్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి మధ్యన ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, దీన్ని సెంట్రల్ ఎలక్ట్రోడ్ అంటారు. ఇక్కడ ఎల్ షేప్ లో చిన్న ఎలక్ట్రోడ్ ఉంటుంది, దీన్ని గ్రౌండ్ ఎలక్ట్రోడ్ అంటారు. గ్రౌండ్ ఎలక్ట్రోడ్ ఎందుకంటే దీన్ని ఎర్తింగ్ ఇస్తాం అన్నమాట మనం. ఓకే, దీన్ని ఎర్తింగ్ ఇస్తాం కాబట్టి గ్రౌండ్ ఎలక్ట్రోడ్ అంటారు. ఇక్కడ వచ్చిన 25,000 వోల్టేజ్ ఏట్ అవుతుంది సెంట్రల్ ఎలక్ట్రోడ్ నుంచి వచ్చి ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ దగ్గర మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. జంప్ అయినప్పుడు హై వోల్టేజ్ జంప్ అయినప్పుడు ఏమవుతుంటుంది? మనకి చిన్న స్పార్క్ వస్తుంది అనమాట. ఆ చిన్న స్పార్క్ రావడం వల్ల మనకి పెట్రోల్లో ఇంజిన్లో ఉన్న ఫ్యూల్ ఎయిర్ మిక్చర్ ఏట్ అవుతుంది, లోపల బర్న్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఈ గ్రౌండ్ ఎలక్ట్రోడ్ కి సెంటర్ ఎలక్ట్రోడ్ కి గ్రౌండ్ ఎలక్ట్రోడ్ మధ్యన స్పార్క్ క్లియరెన్స్ ఎంత, దాన్నే స్పార్క్ ప్లగ్ క్లియరెన్స్ అంటారు. ఆ స్పార్క్ ప్లగ్ క్లియరెన్స్ ఎంత ఉంటుంది అంటే 0.70 mm ఉంటుంది. ఓకే, 0.70 స్పార్క్ ప్లగ్ క్లియరెన్స్. సిబి పాయింట్ క్లియరెన్స్ 0.3 mm. నెక్స్ట్ దీన్ని స్విచ్ అంటాం. ఇది 12 వోల్టేజ్ బ్యాటరీ. ఓకే, స్టాప్.